హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ అగస్త్యాస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మేమైతే ఇక్కడ కుకట్పల్లిలో ఉన్న అండర్ వాటర్ ఫిష్ ఎక్వేరియంకి అయితే వచ్చాము. ఈవినింగ్ టైంలో వచ్చాము. చాలా పబ్లిక్ ఉన్నారు. టికెట్స్ దొరకడానికి ఎంత టైం అవుద్దో అనుకున్నాము, కానీ తొందరగానే దొరికేశాయి. పెద్దవాళ్ళకి 150, చిన్నపిల్లలకైతే 120 టికెట్కి. లోపలికైతే వెళ్తున్నాం. ఇందులో నుండి ఎంట్రీ. టికెట్స్ దగ్గర అయితే చాలా మంది ఉన్నారు. మరి లోపల ఎంత పబ్లిక్ ఉన్నారో చూడాలి. ఎంట్రీలోనే ఈ చిన్న చిన్న కలర్ ఫిషెస్ ఉన్నాయి. చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ ఇవి ప్రిన్సిని చూడండి ఎలా చూస్తుందో. అప్పటి వరకు పడుకుంది, అందులోకి వెళ్ళగానే లేచింది. ఎలా చూస్తుంది చూడండి. మీసాల చేపలు చూసారా? నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. చాలా బాగున్నాయి కదా. ఈ గోల్డ్ కలర్ ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి. అన్నీ ఒకే దగ్గర ఉంటున్నాయి. బ్లాక్ కలర్ ఫిషెస్ అయితే భలే ఉన్నాయి. వాటి కళ్ళు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. స్టార్ ఫిషెస్ అయితే నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. అందరూ ఇక్కడే వీటి దగ్గరే నిల్చొని చూస్తున్నారు. చూద్దామంటే అస్సలు సైడ్ ఇవ్వట్లేదు. ఈ ఫిష్ని చూడండి, సేమ్ స్నేక్ లాగానే ఉంది. దాని చుట్టూ చుట్టుకొని ఉంది. వీటిని చూడండి, వాటి నోరులో ఎలా అంటున్నాయో. అన్ని ఫిష్ల కంటే నాకైతే ఈ ఫిష్ చాలా నచ్చింది. చాలా బాగుంది. ఈ ఫిషెస్ అయితే అన్నీ ఒకే దగ్గర గుంపులాగా ఉంటున్నాయి. ఈ వైట్ ఫిషెస్ కూడా చాలా బాగున్నాయి కదా. ప్రిన్స్ అయితే వాటినే చూసుకుంటూ ఉంటుంది. చాలా ఎంజాయ్ చేసింది.
ఫైనల్లీ అంతా తిరుక్కుంటూ మెయిన్ దగ్గరికి వచ్చాం. మెయిన్ టన్నెల్ చాలా బాగుంది కదా. సముద్రం లోపల నుండి వెళ్తున్న ఫీలింగ్ వచ్చింది అందులో నుంచి వెళ్తుంటే. మీరు ఆల్రెడీ చూసుంటే నాకు కామెంట్ చేయండి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో. నాకైతే చాలా నచ్చింది. కానీ ఎక్కువ పబ్లిక్ ఉండడం వల్ల సరిగ్గా చూడలేకపోయాం. ఈ ఫిష్ని చూడండి ఎలా అంటుందో. ఇంత పబ్లిక్ లేకపోతే మాత్రం మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అన్నిటికంటే పెద్ద ఫిష్లు ఇవే. ఈ ఫిష్ 6 kgs ఉంటుందంట. డైలీ 1.5 kg చికెన్ తింటుందంట ఈ ఫిష్. టన్నెల్ నుండి బయటకు రాగానే ఇలా రూట్ లాగా ఉంది. ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా షాపింగ్ వాటికి వెళ్ళిపోతాం. అన్నీ ఉన్నాయి అక్కడ. జ్యువెలరీ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్, ఇట్లా డ్రెస్లు, ప్రతి ఒక్కటి ఉంది ఇక్కడ. కాస్ట్ కూడా చాలానే ఉంది. జ్యువెలరీ, బొమ్మలు అన్నీ ఉన్నాయి. వీటిని చూడండి, ఇవి గుర్తున్నాయా? వాటర్ బాల్స్. కానీ మనకు బయట దొరికే వాటిలా లేవు, షైనింగ్గా ఉన్నాయి అవి. బెడ్షీట్స్, శారీస్ ప్రతి ఒక్కటి ఉంది. వెనకాల బ్యాక్ సైడ్ మనకి ఎగ్జిబిషన్ ఉంది. చూసారా ఫాగ్ బిస్కెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. కాస్ట్ అయితే చాలా ఉంది.
ఇక్కడ నుండి ఎగ్జిబిషన్ స్టార్ట్. ఇక్కడ అన్ని గేమింగ్ జోను. ఇది ఎక్కాలనిపించింది కానీ వాళ్ళ అరుపులు చూస్తే భయం వేసింది, అందుకే ఎక్కలేదు. గేమ్స్ అయితే ఏది ఆడలేదు. ఇది అయితే భలే ఉంది. చిన్నపిల్లల్ని పట్టుకొని మనం వాళ్ళతో ఎక్కాలి. నేనైతే ప్రిన్స్ని ఎక్కించాలనుకున్నాను, ఎక్కించాను. తనైతే ఎంజాయ్ చేసింది నేను అనుకున్నట్టే. ఇక్కడ నుండి ఎగ్జిట్. బయటికైతే వచ్చేసాం. మీరు విజిట్ చేశారా? చేయకుంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా ఎంజాయ్ చేస్తారు. విజిట్ చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మాతో షేర్ చేసుకోండి. ఇంకా చాలా పబ్లిక్ ఉన్నారు, ఇంకా వస్తున్నారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.